కానీ అలాంటి బార్గెనింగ్ అక్కడ టీం కుదరలేదు. ఆ టైంలో జగన్ దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. అంటే అంబటి రాంబాబు దగ్గరికి వచ్చారు. అంబటి రాంబాబు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన ఫోటోలు, లేకపోతే అంబటి రాంబాబు ఏమైనా వెళ్ళి సీక్రెట్ కెమెరాలు తీయడు కదా, ఫోటోలు తీసి వచ్చాడు. ఇదే ఫోటోలు వచ్చినాయి, అతను రిలీజ్ చేశాడు. చేయగానే వీళ్ళు దాన్ని ఎప్పుడైతే అంబటి రాంబాబు వీడియో రిలీజ్ చేశాడు, వెంటనే తెలుగుదేశంకి సంబంధించిన ఐటీడీపీ అంతా యాక్టివేట్ అయింది. జనసేనకు సంబంధించినటువంటి జనసేనలో సోషల్ మీడియా నడుపుతున్న వాళ్ళలో 70-80% మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. జనసేన పేరుతో నడుపుతుంటారు. వీళ్ళందరూ ఒక్కతాటి మీదకి వచ్చేసేసి ఇక అతని క్యారెక్టర్, అతని ఒకే స్టోరీ మొత్తం అందరూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు లక్షల్లో. అనగానే ఆల్గారిథం బిగిన్ అయిపోయింది. వాళ్ళు ఏదో అప్పుడు కంగారు పడ్డారు జగన్ వచ్చి. ఆ పాయింట్ ఏది అంబటి రాంబాబు చెప్పగానే ఇది ఆటోమేటిక్ గా జనంలో చర్చ పెరిగిపోయింది. వాస్తవంగా అది వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుని ఉంటే కనుక అంబటి రాంబాబు పెట్టాడు అయిపోయేది. అంబటి రాంబాబు చెప్పిన అన్ని వీడియోలకి ఏమన్నా స్పందన వచ్చిందా? ఇది కూడా లైట్ అయిపోయేది. తర్వాత వీళ్ళు కూల్ గా చేసేవాళ్ళు. తత్తరపడిపోయేసి ఇక అతని క్యారెక్టర్ గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. నేనే వీడియో చేశాను, మీరేంటి ఆల్గారిథంలో ఎక్కడ మిస్ అయినట్టున్నారబ్బా, మీరు అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి కదా, ఏదో ఒక స్టోరీలు అల్లాలి కదా, దాన్ని పెట్టకపోయారా అని ఆ తర్వాత పెట్టారు. అంటే బాగానే ఫాలో అయ్యారు. ఆ పెట్టిన తర్వాత ఇదంతా వచ్చి వీళ్ళు కంగారు పడ్డారు. ఈ కంగారులో అదే అయ్యేటప్పటికి అతను జగన్మోహన్